వెల్కమ్ టు శాతవన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఈవెంట్స్ రిటర్న్ గురించి తెలుసుకుందాము. ఇందులో ఈవెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఫిజికల్ అండ్ రిటర్న్ ఈవెంట్లో మెన్కి వచ్చేసి 5 కిలోమీటర్లు ఉంటుంది, 24 మినిట్స్లో కొట్టాలి. ఉమెన్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్ 8 మినిట్స్ 30 సెకండ్లు కొట్టాలి. అంటే మనము ప్రాక్టీస్ అనేది ఇప్పుడు దాదాపు ఎందుకంటే మనకు ఈ మెన్కు ర్యాంప్ అనేది ఉంటుంది. ర్యాంప్ అంటే కొంచెం హైట్ పై అనేది కొంచెం పెడుతూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 22 మినిట్స్ లోపల మనం కుట్టగలిగినాం అనుకోండి, మనకు క్వాలిఫై కావడం అనేది ఈజీగా ఉంటుంది. ఇక అమ్మాయిలకు కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి ఎండ్యూరెన్స్ అనేది కంపల్సరీ కాబట్టి మీ అమ్మాయిలు కూడా మనకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే 8 మినిట్స్ 30 సెకండ్లు కొట్టడం అనేది చాలా ఈజీ. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు ఈ ఎస్ఎస్సి కానిస్టేబుల్కు ఫిజికల్ కానీ రిటర్న్ కానీ జాయిన్ అయిన వాళ్ళకు ఈ 5 కిలోమీటర్ ప్రాక్టీస్ చేయడం వల్ల వీళ్ళకు ఎండ్యూరెన్స్ అనేది పెరుగుతుంది. ఈ ఎండ్యూరెన్స్ అనేది రేపు మన కానిస్టేబుల్ ఈవెంట్లో 800 క్వాలిఫై కావడానికి యూజ్ అవుతుంది. ఈ అమ్మాయిలకు కూడా మనకు ఫిట్నెస్ అనేది పెరుగుతుంది కాబట్టి రేపు కానిస్టేబుల్ ఈవెంట్లో కూడా మనకు అన్ఎంబిడ్ కానీ మిగిలిన ఈవెంట్లు కానీ చేయడానికి మనకు తొందరగా అవకాశం అనేది ఉంటుంది. ఇక రిటర్న్కి వచ్చేసి రిటర్న్ టెస్ట్. ఇప్పుడు ఎస్ఎస్సి కానిస్టేబుల్లో రిటర్న్ టెస్ట్ అనేది ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్ ఉంటుంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది 25 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లేదా హిందీ ఏదో ఒకటి, మనం ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ తీసుకోవచ్చు, హిందీ మీడియం అయితే హిందీ తీసుకోవచ్చు. దాదాపు మనం చాలామంది ఇంగ్లీష్ తీసుకుంటారు కాబట్టి ఇది 25 మార్క్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఫిజికల్ రిటర్న్ ఇది కానిస్టేబుల్ ఎస్ఐ ఈవెంట్లలో కూడా మనకి ఎస్ఐలో కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎస్ఎస్సి జాయిన్ అయిన వాళ్ళకు కానిస్టేబుల్ కూడా అడ్వాంటేజ్, కానిస్టేబుల్గా జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఎస్ఎస్సి కూడా అడ్వాంటేజ్. అంటే రెండు దిక్కులా మనకు యూజ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు రిటర్న్ కానీ ఫిజికల్ కానీ అంటే అంటారు కదా, ఒక్క దెబ్బకు 2 పెట్టెలు. అంటే మీరు ఎస్ఎస్సికి జాయిన్ అయినా కూడా కానిస్టేబుల్ ఎస్ఐకి యూజ్ అవుతుంది. ఒకవేళ కానిస్టేబుల్ ఎస్ఐకి యూజ్ అయినా కూడా ఎస్ఎస్సి కానిస్టేబుల్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో 2 ఫెసిలిటీ ఉన్నాయి, ఫిజికల్ రిటర్న్. ఈ 2 ఖచ్చితంగా మనం ఫాలో అయ్యే జాబ్ కొట్టే వేళ ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు కూడా దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే ఇంత మంచి అవకాశాలు రావు. ఇప్పుడు సెంట్రల్లో మనకి 25,271 పోస్టులు పడ్డాయి. మనకు స్టేట్లో కూడా త్వరలో 20,000 పోస్టులు పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ ఉండదు. వచ్చిన అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సీరియస్గా కరెక్ట్ మంచి గైడెన్స్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ కావాలి. ఎందుకంటే మీరు మా ఇన్స్టిట్యూట్ కూడా రండి. మా ఇన్స్టిట్యూట్లో మీకు 100% నచ్చితేనే, మీకు ఫిజికల్ కానీ రిటర్న్ కానీ మీకు పర్ఫెక్ట్గా నచ్చినప్పుడు మాత్రమే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కండి. మీరు ఈ మా యొక్క వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక ముందు మేము పెట్టబోయే రిటర్న్ సంబంధించినవి కానీ గ్రౌండ్కి సంబంధించినవి కానీ చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.